నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైకుంఠపురం 35, 36వ వార్డులకు చెందిన భారీ సంఖ్యలో వైసీపీ మహిళలు, యువ నాయకులు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీ వైపు వస్తున్నారని తెలిపారు. వైకుంఠపురం శివుడు నివసించే ప్రాంతం. ఎప్పుడు కూడా వైకుంఠపురంలో ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఈ ప్రాంతం రావడం నాకు ఇష్టం. అది మసీదైనా కావచ్చు, గుడైనా కావచ్చు, పేదవారి ఇల్లైనా కావచ్చు, ఒక సిమెంట్ రోడ్డు కావచ్చు, ఒక వాటర్ పైప్ లైన్ కావచ్చు. నిరాధారక గురుడైనటువంటి ప్రాంతం వైకుంఠపురం. అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతం వైకుంఠపురం. ఈ ప్రాంత వాసులకు ఎన్నో చిరకాల వాంఛ బ్రిడ్జి. వర్షం వస్తే ఊరు చుట్టూ తిరిగిపోవాలి, బురద నీళ్ళలో తిరిగిపోవాలి. నా చెల్లెమ్మలు, అక్కలు, ఆ తల్లులు ఆనపుకుంట వాగుల్లో తిరిగి నడిచిపోవాల్సిన పరిస్థితి. దానికే మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో మీ బ్రిడ్జిని పూర్తి చేసిన తర్వాతే ఎలక్షన్కి వస్తానని చెప్పా. అతి తొందరలో శంకుస్థాపన చేపిస్తా. ఎక్కడో 2029 ఎన్నికలకు వచ్చే నాటికి తెలుగుదేశానికి అడ్డాగా వైకుంఠపురం చేస్తా. మీకు తెలుగుదేశం గెలిపించాల్సిన బాధ్యత మీ ముందు పెడతా. నేను ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు ఫారెస్ట్ లో ఎప్పుడు నుంచో ఫారెస్ట్ లో నీళ్లు లేక అలమటిస్తుంటే ఫారెస్ట్ లో పైపు లైన్ వేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్పా, నా ప్రాంత వాసులు, పేద పడుకుని బలహీన వర్గాల వారు నీళ్లు లేక రోజు ట్యాంకర్లతో ఇబ్బందులు పడుతున్నారంటే ఫారెస్ట్ అధికారులకు చెప్పి ఈ రోజున ఫారెస్ట్ లో కూడా పైపులు వేసి నీళ్లు అందించడానికి సిద్ధపడ్డాం. 33 లక్షల రూపాయలు నిధులు వెచ్చించాం. వైకుంఠపురానికి అండర్ బ్రిడ్జి ఒకటి, రామిరెడ్డి తోటకు ఎదురుగా ఒక అండర్ బ్రిడ్జిని ప్రారంభిస్తున్నాం. తొందరలోనే ఓపెన్ కూడా నేర్చుకుంది. ఈ రోజు చెరువుల సంఘం, చెరువు కట్ట కింద సంఘానికి నీళ్లు లేకపోతే నీళ్లు ఇచ్చాం. ఈ రోజున వర్షాలు ఎక్కువ వచ్చి ఫారెస్ట్ లో ఉన్న నీళ్లంతా కూడా వైకుంఠపురంకి వస్తే ఆనపకుంట దగ్గర 38వ వార్డులో అందరి ఇళ్లకి నీళ్లు వస్తే ఈ రోజు 40 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయించా. అతి తొందరలో 3-4 నెలల్లోనే రేపు వర్షాలు వచ్చే నాటికి 38వ వార్డులో రైలు కట్టకి పరవడు పక్కగా ఉన్న బజార్లో కానీ డ్రైనేజీలు శివ, అదేవిధంగా రవి, వీళ్ళందరూ కూడా 38వ వార్డులు కోరికలు తీర్చడానికి కోసం ఈ రోజుకు ఆర్థిక నిధులు తక్కువైనప్పటికీ కూడా వైకుంఠపురానికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు 40-45 లక్షల రూపాయలు మళ్ళీ ఈ రోజు నిధులు ఇచ్చాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నా. ఏ ఒక్క తల్లి, ఏ ఒక్క అక్క నాకు ఫోన్ చేసినా కూడా స్పందించి ఈ ప్రాంతం కోసం చేస్తున్నా. మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు యువకులందరూ కూడా పార్టీలో ఆహ్వానించాం. ఈ రోజు యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందబోతుంది. ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రోజు చాలా మంది తండోపతండాలుగా వైసీపీని వీడి తెలుగుదేశానికి వస్తున్నారు. ఈ రోజు వచ్చినటువంటి నా సోదరుడు మల్లికార్జున, నా సోదరుడు కమలాకర్, నా సోదరుడు వెంకటరమణ, నా సోదరుడు నరేష్, నాకు ఇష్టమైన వ్యక్తి మా కర్నాయక్, నాకు ఇష్టమైన ముస్లిం సోదరులందరూ కూడా తెలుగుదేశానికి రావటం అంటే నిజంగా కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఒక్కడే చెప్తున్నా, మీరు ఈ వాటిని గెలిపించే ధైర్యం మీకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దమ్ము నాకుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. వెట్టి చాకిరి మారద్దాం. ఎవరో 2 కుటుంబాలను పెంచడం కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజానికం, ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఇంటి ముందు ఫారెస్ట్ కూడా సావిత్రమ్మ గుడి దగ్గర నుంచి కూడా అతి తొందరలో మళ్ళా మీకు రోడ్ వేసి మీ రుణం తీర్చుకోవడానికి నేను సిద్ధం ఉన్నా. రేపు మున్సిపల్ ఎన్నికల్లో నేను పెట్టిన అభ్యర్థుల్ని నేనే పోటీ చేసినట్టుగా భావించి మీరు గెలిపిస్తానంటే ఇంకా ఎన్నైనా చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఊడిగించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే పని చేసే తపనున్న వ్యక్తులకు ఓట్లేయాలి, పని చేసే అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులకు ఓట్లేయాలి. ఎప్పుడు 5 సంవత్సరాలకు వేసే ఓటు మునిగిపోయే వ్యక్తులకు కాదు, అభివృద్ధి చేసే వ్యక్తులకి. ఒక్కసారి మీరు ఆలోచించండి, 2 సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యేగా చేస్తే ఆనాటి నుంచి నేటి వరకు కూడా కావల్ని వదిలిపెట్టాలా, కావల్ని కాపు కాసుకుంటున్నా. ఎక్కడ చింతాకంత సమస్య వస్తే అది డ్రైనేజ్ కాలువ బర్రబొత్తుల దగ్గర నుంచి కూడా
నేను పెట్టే అభ్యర్థులు గెలిపించి రేపు మున్సిపాలిటీకి ఒక కానుకగా నాకు ఇవ్వండి. ఈ ప్రాంత అభివృద్ధిని చేసి చూపిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ ఎమ్మెల్యే, ఈ శరీరం, ఈ కార్యకర్తలదే తప్ప ఇది నాది కాదు. అందుకే దేనికైనా సిద్ధపడతా, తిట్టినా పడుంటా, ఏం చేసినా పడుంటా. ఎందుకంటే ఈ కావాలి అభివృద్ధి చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేయని కావాలని, మన కావాలని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోయే కంటే మన కావాలని మనం ప్రేమిద్దాం, మన కావాలని మనం ఆదరిద్దాం, మన కావాల కోసం దేనికైనా సిద్ధపడదాం. అవసరమైతే యుద్ధం చేయడానికైనా సిద్ధపడి మన కావాలను మనం రక్షించుకుందాం. మన కావాలలో పుట్టిన మన బిడ్డలకు ఉద్యోగం రావాలి. మన కావాలలో పుట్టిన వాళ్ళు రాజకీయ పతనం చేయాలి. మన కావాలను ఎవడో దాయాదాక్షల మీద కావలి గడ్డ బతకదు. కావలి గడ్డ యానాది రెడ్డి కాడి నుంచి కొండపనాయుడు కాడి నుంచి బీజం నాటారు కావల్లో పౌరుషాన్ని. ఆ పౌరుషాన్ని చూపించి ఒకరి చేతుల్లో కావలి ఉండదు, కావలి ప్రజల చేతుల్లోనే ఉండే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎవరు వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. మన కావలి తెలుగుదేశం పార్టీలో ఎంతమంది సేవ చేయడానికి ముందుకు వస్తే, పాత నాయకుల అండలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకు వస్తే, కావలిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే, ఎంతమందినైనా క్యారెక్టర్ నుండి పనిచేయాలని తప్పన, పేరు తెచ్చుకోవాలని తప్పన, పేదవాడి కోసం బతకాలని తప్పన ఉన్నటువంటి ఎంతమందిని వచ్చినా చేర్చుకోవడానికి కావలి తెలుగుదేశం పార్టీ ద్వారాలు ఎప్పుడు తెరిచేలా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మిత్రులు మీరందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇక్కడ మన పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. 2029లో లోకేష్ ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం గడ్డ కావలి అడ్డాగా మారాలి. 2029లో తెలుగుదేశం గెలవాలి. ఆ తెలుగుదేశం కావ్య కృష్ణారెడ్డితోనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరినీ కూడా తెలియజేస్తూ, ఇది కాదు గెలుపు. రేపు మన ప్రజల మన్నలు పొందాలి. రేపు ప్రజల యొక్క సేవ చేసి వాళ్ళ మెప్పు పొంది, వాళ్ళ మెప్పుతో మనం గెలిచిన రోజు నిజమైనటువంటి గెలుపుగా భావించాలి. దానికోసం కర్పూరంలా కరిగిపోయి వెలుగునీయటానికి నేను సిద్ధంగా ఉన్నా. నా కార్యకర్త